హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక శుభవార్త అనమాట. ఇక్కడ రిజల్ట్స్ విషయంలో వచ్చేసి మనకైతే ఫలితాల తేదీ అయితే వచ్చేసింది. నేను నిన్న మన ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను, రిజల్ట్స్ డేట్ అనౌన్స్మెంట్ చేశారని చెప్పేసి. అయితే ఇక్కడ ఈరోజు మీకు ఈ వీడియోలో వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి రిజల్ట్ డేట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి వస్తున్నాయి, అలానే ఇక్కడ మార్క్స్ యాడింగ్ అనేది ఎవరెవరికి చేశారు, ఏ సబ్జెక్ట్లో మార్క్స్ యాడింగ్ ఉన్నాయి, వీటన్నిటి గురించి నేను క్లారిటీగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. ఇంకా ఎవరైనా సరే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు అక్కడ ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ మెసేజ్ చేయొచ్చు. అలానే మీకు ఇక్కడ ఏ సబ్జెక్ట్లో ఇప్పటివరకు మార్క్స్ యాడ్ చేశారో తెలియకపోతే మీరు అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంటర్ ఫలితాల విషయంలో మీ అందరికీ ఎప్పుడు విడుదల చేస్తున్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకోండి, ఇప్పటికే కొన్ని పేపర్లు అయితే వాల్యుయేషన్ అయితే పూర్తి అయిపోయాయని చెప్పి చెప్తున్నారు. అన్ని పేపర్లు అయితే మూల్యాంకనం చేసి 4వ వారంలో ఫలితాలు అయితే విడుదల చేస్తామని చెప్పేసి మనకైతే ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు అనమాట. వచ్చే నెల అంటే మనకి ఇక్కడ వచ్చేసి చూసుకుంటే ఏప్రిల్ 29 అన్నారు, కానీ మనకి ఏప్రిల్ 24కే రిజల్ట్స్ అయితే వస్తున్నట్టు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపుగా ఎంసెట్ 2-3 రోజుల్లో ముందే మనకైతే ఫలితాలు అయితే విడుదల చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే ఎప్పుడన్నా మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఎంసెట్ ఎగ్జామ్స్ అనేవి ఉండేవి అనమాట. కానీ ఈసారి ఏమవుతుందంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రిజల్ట్స్కి ముందే ఇక్కడ ఏవైతే ఎగ్జామ్ ఉన్నాయో ఎంసెట్ ఎగ్జామ్ అవన్నీ కూడా మనకి ఇంటర్ ఫలితాలు వచ్చిన తర్వాతనే చేస్తున్నారనమాట. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఏప్రిల్ 24, 21 ఈ రేంజ్లో మనకైతే రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశాలు. ఇంకొక వారం రోజుల తర్వాత నుంచి మనకి డేట్స్ అనేవి వస్తుంటాయి, క్లారిటీ ఇన్ఫర్మేషన్స్ అనేవి వస్తుంటాయి. మీరు ప్రతి అప్డేట్ మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. నేను ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు టైం టు టైం అయితే అందిస్తాను. ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.